ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వాతావరణ శాఖ మరోసారి వర్ష సూచన జారీ చేసింది. బంగాళాఖాతంలో వాయువ్య దిశగా ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో నేడు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఈ అల్పపీడనం మరింత బలపడి రేపు బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఈ వాయుగుండం ఈ నెల 3 ఉదయానికి ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో రాబోయే 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. ముఖ్యంగా ఉత్తర కోస్తాలోని శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం జిల్లాలతో పాటు కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురుస్తాయని అధికారులు వివరించారు. సముద్రం అల్లకల్లోలంగా ఉండే అవకాశం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లరాదని ప్రభుత్వం తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఫిలిప్పీన్స్ లో వరుస భూకంపాలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. 3 సార్లు భారీ భూకంపాలు సంభవించాయి. రిక్టర్ స్కేలుపై ఈ భూకంపాల తీవ్రత వరుసగా 6.9, 7.0గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. అయితే భూకంపం ప్రభావంతో ఇప్పటి వరకు 60 మందికి పైగా మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. Lord Jesus Christ. Lang, naglinog lang. Lord. Naapagid ni sa bridge. Lord. Wait lang, tawag ka man lang di. Lang, manaog mi? Manaog kita guro. Naog to sis sa bridge. ఇదిలా ఉంటే భూకంపం నేపథ్యంలో లేటి, సెబు, బిలిరాన్ తీర ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తంగా చేశారు. ఈ ప్రాంతాలు భూకంప కేంద్రానికి సమీపంలో ఉండడంతో పాటు సముద్ర తీరం వెంబడి ఉండడంతో సముద్రంలో అలజడులు సంభవించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. Relax. Lord Jesus Christ. Lang, naglinog lang. Lord. Naapagid ni sa bridge. Lord. Wait lang, tawag ka man lang di. Lang, manaog mi? Manaog kita guro. Naog to sis sa bridge. Sis. Ha? Let's go down. Dili, uy. Let's go down. Panigo naman ako sa kanan. Lang, manaog mi lang? బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు విజయనగరం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. దత్తి రాజేరు మండలం దత్తి గ్రామంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనున్నారు. అనంతరం పింఛన్దారులతో ముఖాముఖి టీడీపీ నాయకులతో సమావేశం జరగనుంది. దత్తి గ్రామంలో 2,75,681 మందికి ఎన్టీఆర్ భరోసా పథకం కింద 116 కోట్లకు పైగా, అలాగే గజపతి నగరంలో మొత్తం 39,641 మందికి 16 కోట్లకు పైగా పింఛన్లను పంపిణీ చేయనున్నారు. నేడు విజయనగరం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. దత్తి రాజేరు మండలం దత్తి గ్రామంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సూర్య అందిస్తారు. సూర్య.
ఈ రోజు అయితే సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన అయితే విజయనగరం జిల్లాలో అయితే జరగబోతుంది. దాదాపు పెన్షన్ల పంపిణీ కార్యక్రమం కోసం అయితే నిత్యం కూడా ప్రతి నెల కూడా ఒక్కొక్క జిల్లా పర్యటన జరగడం అయితే జరుగుతుంది. ప్రస్తుతం విజయనగరం జిల్లా ఏదైతే ఉందో ఇక్కడ కార్యక్రమం అయితే ఎప్పటి నుండో కూడా అనుకుంటున్నా కూడా రాజకీయ పరిస్థితుల ప్రకారంగా అయితే కాస్త పక్కకు పడుతున్న పరిస్థితి ఉంది. ఈ రోజు ఉదయం 8 గంటలకైతే ఢిల్లీ పర్యటన ముగించుకొని ప్రత్యేక విమానంలో బయలుదేరి 11 గంటలకు విశాఖ ఎయిర్పోర్ట్ కి అయితే చేరుకోవడం జరుగుతుంది. 11:20కి విశాఖ నుంచి హెలికాప్టర్ లో బయలుదేరి గజపతినగరం దత్తి గ్రామానికి అయితే 11:30 సమయానికి అయితే చేరుకోవడం అయితే జరుగుతుంది. అక్కడ నుండి 11:50 ప్రజావేదిక ఏదైతే ఏర్పాటు చేశారో దత్తి గ్రామం దగ్గర, ఆ గ్రామంలో ప్రజావేదికలో మొట్టమొదటిగా పాల్గొని 1:20 వరకు ఆ యొక్క కార్యక్రమం అయితే పాల్గొనడం జరుగుతుంది. 1:20 నుండి అక్కడ దగ్గరలో ఉన్న ఒక పెన్షన్ ఎన్టీఆర్ భరోసా ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి 1:55 నుండి 2:10 వరకు, అంటే దాదాపు పావు గంట సేపు అయితే వారి ఇంట్లో ఉండి వారి యొక్క బాగోగులు, వారి యొక్క పూర్తి వివరాలు తెలుసుకొని వాళ్ళకి పెన్షన్ అయితే దత్తి గ్రామంలో అందించే పరిస్థితి ఉంటుంది. 2:10 నుండి 2:35 వరకు అయితే అక్కడ ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో ఆ గ్రామంలో వాళ్ళందరితో ముఖాముఖి నిర్వహించి వారి యొక్క ఒపీనియన్స్ అన్నింటిని కూడా తెలుసుకునే పరిస్థితి ఉంటుంది. 2:40 అయితే దత్తి ఆ గ్రామంలో కావచ్చు, అలానే గజపతినగరం నియోజకవర్గ ప్రాంతంలో వాళ్ళందరితో కూడా పార్టీ శ్రేణులతో సమావేశాన్ని అయితే నిర్వహిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా గజపతినగరం నియోజకవర్గం చేరుకొని అయితే గతంలో కూడా ఎన్నోసార్లు అయితే ఈ యొక్క పర్యటన అయితే జరగాల్సి ఉంది. గజపతినగరం నియోజకవర్గం కావచ్చు, విజయనగరం జిల్లా కావచ్చు, కానీ రాజకీయ పరిణామాలతో కొన్నిసార్లు అయితే పోస్ట్ పోన్ కావడం జరిగింది. ఒకరిని భోగాపురం ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో దాని ఓపెనింగ్ వచ్చి సైలెంట్ గా వెళ్ళిపోయిన పరిస్థితి అప్పట్లో కనిపించింది. కానీ ఇప్పుడు రావడంతో కేడర్ లో కొంత అసంతృప్తి ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయడానికైతే సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తున్నారు. ఆ సమావేశంలో వాళ్ళలో మరింత నూతన ఉత్తేజాన్ని అయితే పెంచే విధంగా అయితే ఈ రోజు చంద్రబాబు నాయుడు ఈ యొక్క కార్యక్రమం అయితే జరగబోతుందని అయితే స్థానికంగా ఉన్న ఈ యొక్క ప్రజలంతా కూడా ఆశావాహాన్ని అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. కేడర్ ఎవరైతే ఉన్నారో కేడర్ మరీ ముఖ్యంగా దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు చేసే దిశానిర్దేశాల మీద ఆధారపడి రేపటికి ఏ విధంగా ముందుకు వెళ్లాలనే ఉద్దేశంతో, పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో అయితే వెళ్లే పరిస్థితి కనిపిస్తుంది. చంద్రబాబు పర్యటనకి ఇప్పటికే మంత్రులు అనిత, కొండపల్లి శ్రీనివాస్, అలానే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు, జిల్లా ఎమ్మెల్యేలు కావచ్చు, అలానే కిమిడి నాగార్జున డిసిసిబి చైర్మన్ కూడా అక్కడికి పర్యవేక్షిస్తూ వాటి పూర్తి బాగోగులను అయితే పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి పోలీసులు కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. విశాఖ నుండి అవతల దత్తి గ్రామం వరకు కూడా పోలీసులు అయితే వాళ్ళ హస్తగతాన్ని చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికక్కడ భారీగా అయితే పోలీసుల మోహరింపు కూడా కనిపిస్తుంది. సాయంత్రం 4 గంటలకు పార్టీ శ్రేణులతో కూడా అక్కడ ఉండి వాళ్ళతో కూడా మాటామంతి నిర్వహించి 4 గంటల వరకు అక్కడ ఉండి 4:05 హెలిప్యాడ్ చేరుకొని హెలికాప్టర్ లో బయలుదేరి అక్కడ నుండి డైరెక్ట్ గా తాడేపల్లి మండలం ఉండవెల్లి నివాసానికి అయితే సీఎం చంద్రబాబు నాయుడు అయితే ఈరోజు గడపడం. ఎవరైతే ప్రధానంగా కార్యకర్తలు, అభిమానులు వాళ్ళతో పార్టీ నాయకులతోనే ప్రధానంగా ఈ రోజు సీఎం షెడ్యూల్ అయితే బిజీగా సాగడం అయితే విజయనగరం జిల్లాలో జరుగుతున్న విషయాన్ని అయితే తెలియజేస్తున్నారు. రైట్ సూర్య, థ్యాంక్ యూ. మహిళల వన్డే ప్రపంచ కప్ లో భారత జట్టు అద్భుతమైన బోని కొట్టింది. నిన్న శ్రీలంకతో జరిగిన తొలి మ్యాచ్ లో 59 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఒక దశలో 124 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన జట్టును ఆల్రౌండర్లు దీప్తి శర్మ, అమన్జోత్ కౌర్, స్నేహ్ రాణా తమ ప్రదర్శనతో గట్టెక్కించారు. బ్యాట్ తో అర్ధ సెంచరీ చేసి బంతితో 3 వికెట్లు పడగొట్టిన దీప్తి శర్మ ఈ ఘనత సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. నేడు ఢిల్లీలో అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ లో ఆర్ఎస్ఎస్ శతాబ్ది వేడుకలకు ఘనంగా జరగనున్నాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనున్నారు. ఆర్ఎస్ఎస్ స్థాపనకు 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని ప్రత్యేకంగా రూపకల్పన చేసిన స్మారక తపాలా స్టాంప్ నాణాన్ని విడుదల చేయనున్నారు.
పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లపై నేడు విచారణ జరగనుంది. ఇవాళ ఉదయం 11 గంటలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ ఛాంబర్లో విచారణ జరగనుంది. ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, కాళే యాదయ్య, గూడెం మహిపాల్ రెడ్డి అడ్వకేట్లను క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు బీఆర్ఎస్ అడ్వకేట్లు. పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లపై నేడు విచారణ జరగనుంది. ఇవాళ ఉదయం 11 గంటలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ ఛాంబర్లో విచారణ జరగనుంది. ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, కాళే యాదయ్య, గూడెం మహిపాల్ రెడ్డి అడ్వకేట్లను క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు బీఆర్ఎస్ అడ్వకేట్లు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు. మౌనిక, పార్టీ ఫిరాయించినటువంటి శాసనసభ్యుల విచారణలో భాగంగా ఈ రోజు ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్ రాజేంద్ర నగర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున 2023 శాసనసభ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచారు. ఇక బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వాల ఎమ్మెల్యే, ఆయన కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనే పార్టీ ఫిరాయించి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాళే యాదయ్య, ఆయన కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే, ఆయన కాంగ్రెస్ పార్టీకి వెళ్లారు. ఇక గూడెం మహిపాల్ రెడ్డి పటాన్చెరు ఎమ్మెల్యే, ఆయన కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే, ఆయన కూడా పార్టీ ఫిరాయించి అధికార కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు. సో ఇక ఈ నలుగురు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, కాళే యాదయ్య, గూడెం మహిపాల్ రెడ్డిని క్రాస్ ఎగ్జామినేషన్ ఈ రోజు 11 గంటలకు అసెంబ్లీలో స్పీకర్ కార్యాలయంలో క్రాస్ ఎగ్జామినేషన్ జరగనుంది. ఈ యొక్క నలుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేల క్రాస్ ఎగ్జామినేషన్ ని శాసనసభ విచారణలో భాగంగా ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ తరఫునటువంటి అడ్వకేట్స్ విచారించినట్లు కూడా మనకైతే సమాచారం. దానిలో భాగంగా ఉదయం 11 గంటలకు ఈ నలుగురు ఎమ్మెల్యేలు కూడా పార్టీ ఫిరాయించినటువంటి ఈ నలుగురు ఎమ్మెల్యేలు 10:30 అసెంబ్లీకి రానున్నారు. 11 గంటలకు స్పీకర్ కార్యాలయంలోకి లోపలికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత క్రాస్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. పార్టీ ఫిరాయించారని చెప్పేసి మీ పైన ఫిర్యాదులు వచ్చాయి కాబట్టి సో దీనిపైన ఏం సమాధానం చెప్తారని చెప్పేసి స్పీకర్ ముందు వారిని క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారు. అప్పుడు వారు ఏం సమాధానం చెప్తారనేది కూడా మనకి తెలిసే అవకాశం ఉంటుంది. గతంలో కూడా పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు ఇచ్చారు. ఇచ్చినప్పుడు వారు మేము పార్టీ ఫిరాయించలేదని స్పీకర్ కు లిఖిత పూర్వకంగా సమాధానం చెప్పుకొచ్చారు. కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం పదే వస్తుంది. మా పార్టీకి చెందినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీకి వెళ్లారు. సో వారిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందని ప్రధానంగా డిమాండ్ చేశారు. దానిలో భాగంగా సుప్రీంకోర్టుకు కూడా వెళ్లారు. ఆ విషయం అందరికీ తెలిసిన విషయమే. సుప్రీంకోర్టు కూడా చాలా స్పష్టంగా తీర్పిచ్చింది. పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలను 3 నెలల్లో స్పీకర్ చర్యలు తీసుకోవాలని సూచన చేసింది. సో ఆ యొక్క సుప్రీంకోర్టు తీర్పు కాపీని స్పీకర్ కూడా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు అందజేశారు. మరోసారి కూడా ఫిర్యాదు చేశారు. పార్టీ ఫిరాయించి చాలా నెలలు అవుతుంది మా పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు, సో వారిపైన చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి స్పీకర్ ని పదే వేడుకున్నారు. కానీ స్పీకర్ కాలయాపన చేస్తున్నారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ కూడా ఒక సమయంలో ఆరోపణ చేసింది. స్పీకర్ ఈ విధంగా కాలయాపన చేయడం సరైనది కాదన్నారు. దానిలో భాగంగా పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించి ఈ రోజు ఉదయం 11 గంటలకు శాసనసభలో స్పీకర్ కార్యాలయం ముందు క్రాస్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. సో ఈ క్రాస్ ఎగ్జామినేషన్ లో ప్రకాష్ గౌడ్ ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాళే యాదయ్య, గూడెం మహిపాల్ రెడ్డి ఏం సమాధానం చెప్తారనేది కూడా చూడాలి. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఈ యొక్క క్రాస్ ఎగ్జామినేషన్ ప్రక్రియ కొనసాగనుంది. తొలి దఫా విచారణ కార్యక్రమం ముగిసిన తర్వాత ఈ యొక్క దసరా పండుగ రేపు ఉంది కాబట్టి సో ఇక ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఇంకా మిగిలిన వారు ఉన్నారు కాబట్టి ట్రిబ్యునల్ హోదాలో మిగిలిన వారందరినీ కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఈ నెల 6వ తేదీ తర్వాత స్పీకర్ విదేశీ పర్యటనకి వెళ్తారని అసెంబ్లీ వర్గాలు చెప్తున్నాయి. స్పీకర్ విదేశీ పర్యటనకి వెళ్ళి వచ్చిన తర్వాత మిగిలిన వారందరి క్రాస్ ఎగ్జామినేషన్ కూడా ఉండే అవకాశం ఉండదు. సో ఈ రోజు మరి పార్టీ ఫిరాయించినటువంటి ఈ యొక్క నలుగురు ఎమ్మెల్యేలను క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారు కాబట్టి సో ఏం సమాధానం చెప్తారనేది కూడా మనకి మరి కాసేపట్లో తెలిసే అవకాశం ఉంటుంది. సో ఏదేమైనా సరే బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఖచ్చితంగా పట్టుబడుతూ వస్తుంది. పార్టీ ఫిరాయించారు, అధికార కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కొందరు కండువా కప్పుకున్నారు, మరి కొందరు ప్రియాంక గాంధీ సమక్షంలో కండువా కప్పుకున్నారు. చేవెళ్ల ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి చేవెళ్ల ఎమ్మెల్యే కాళే యాదయ్య నేరుగా ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీ వెళ్ళిన తర్వాత ప్రియాంక గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దానికి సంబంధించినటువంటి విజువల్స్
ఫోటోస్ అన్ని కూడా స్పీకర్ కి అనేక సార్లు బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు అందజేశారు. కానీ స్పీకర్ మాత్రం చర్యలు తీసుకోవడం లేదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తుంది. దానిలో భాగంగానే ఈ అన్ని ఆధారాలు కూడా మరొకసారి స్పీకర్ కి ఇచ్చే అవకాశం ఉంది. ఈ యొక్క క్రాస్ ఎగ్జామినేషన్ లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి అధికార పార్టీకి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళినటువంటి ఎమ్మెల్యేలు ఏం సమాధానం ఇప్పుడు ఇవ్వబోతున్నారనేది కూడా కొంత చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఖచ్చితంగా వారిపైన వేటు పడుతుందని బీఆర్ఎస్ పార్టీ ఆశాభావం వ్యక్తం చేస్తూ వస్తుంది. ఎందుకంటే రానున్న రోజులలో 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రాబోతున్నాయని గతంలో కేటీఆర్ చెప్తూ వస్తున్నారు. దానిలో భాగంగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపైన చర్యలు ఖచ్చితంగా ఉండబోతున్నాయి. వారిపైన అనర్హత వేటు కూడా పడబోతుంది. సిద్ధంగా ఉందని అని చెప్పేసి పార్టీ శ్రేణులకు బీఆర్ఎస్ పార్టీ సంకేతాలు ఇస్తూ వస్తుంది. దానిలో భాగంగా ఈ యొక్క క్రాస్ ఎగ్జామినేషన్ లో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ గుడికి వెళ్లారనేది ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తుంది. కాబట్టి సో ఇప్పుడు ఏం సమాధానం ఇవ్వబోతున్నారనేది కూడా కొంత చర్చనీయాంశంగా మారింది. సో మరి కాసేపట్లో అంటే 10:30 అసెంబ్లీకి వస్తారు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళినటువంటి ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాళ యాదయ్య, గూడెం మైపాల్ రెడ్డి. సో 11 గంటలకి ఎగ్జాక్ట్ గా స్పీకర్ ముందు హాజరవుతారు. హాజరైన తర్వాత వారిని క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారు. ఈ యొక్క క్రాస్ ఎగ్జామినేషన్ సాయంత్రం వరకు కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది. మధ్యాహ్నం 1 గంట సమయంలో గంట పాటు లంచ్ సమయంలో వారికి విరామం ఇచ్చే అవకాశం ఉంది. తర్వాత వెంటనే మళ్ళీ 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ యొక్క క్రాస్ ఎగ్జామినేషన్ జరుగుతున్నట్లు కూడా మనకి అసెంబ్లీ వర్గాల ద్వారా సమాచారం. రైట్ సైదుల్, థ్యాంక్ యూ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ ఐఎస్ సదన్లో రౌడీ షీటర్ హల్చల్ చేశారు. రౌడీ షీటర్ నసీర్ కత్తితో వీరంగం సృష్టించాడు. నెహ్రూ నగర్ కాలనీలో కత్తి పట్టుకుని ప్రజలను రౌడీ షీటర్ నసీర్ భయభ్రాంతులకు గురి చేశాడు. పలువురిపై నసీర్ దాడికి యత్నించాడు. పలు వాహనాలను రౌడీ షీటర్ ధ్వంసం చేశాడు. పోలీసులను చూసి రౌడీ షీటర్ నసీర్ పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. హైదరాబాద్ ఐఎస్ సదన్లో రౌడీ షీటర్ హల్చల్ చేశారు. రౌడీ షీటర్ నసీర్ కత్తితో వీరంగం సృష్టించాడు. నెహ్రూ నగర్ కాలనీలో కత్తి పట్టుకుని ప్రజలను రౌడీ షీటర్ నసీర్ భయభ్రాంతులకు గురి చేశాడు. పలువురిపై నసీర్ దాడికి యత్నించాడు. పలు వాహనాలను రౌడీ షీటర్ ధ్వంసం చేశాడు. పోలీసులను చూసి రౌడీ షీటర్ నసీర్ పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్న. మౌనిక, హైదరాబాద్ పాత బస్తీ ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నెహ్రూ నగర్ లో ఊహించని ఘటన చోటు చేసుకుంది. గంజాయి మత్తులో రౌడీ షీటర్ నజీర్ హల్చల్ చేశాడు. ఓ పదునైన కత్తితో రాత్రి వేళలో నెహ్రూ నగర్ వీధుల్లో తిరుగుతూ పలు వాహనాలను ధ్వంసం చేయడం జరిగింది. కేకలు పెడుతూ పలువురిని దుర్భాషలాడుతూ ఉన్నటువంటి వాహనాల మొత్తాన్ని కూడా తీవ్రంగా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. అయితే తను అక్కడ రౌడీయిజం చూపిస్తూ దారిన వెళ్ళేటువంటి వ్యక్తుల్లో 2 వ్యక్తుల దగ్గర నుంచి సెల్ ఫోన్లను లాక్కున్నాడు. అలాగే దారిని పోయే వాళ్లను భయపెడుతూ దాడులకు ప్రయత్నించాడు రౌడీ షీటర్ నజీర్. ఈ దృశ్యాలన్నీ కూడా ఇప్పుడున్నటువంటి పరిసరాల్లో ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం ఐఎస్ సదన్ పోలీసులకు స్థానికంగా ఉన్నటువంటి బాధితులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేస్తూ ఉన్నారు ఐఎస్ సదన్ పోలీసులు. గత కొద్ది రోజుల నుంచి పాత బస్తీలో జరుగుతున్నటువంటి దారుణాల నేపథ్యంలో ఇప్పుడు బాహాటంగానే నడి రోడ్ల పైన రౌడీ షీటర్లు ఇలా గంజాయి తాగి ఒకవైపున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గంజాయి రహిత నగరంగా గంజాయి రహిత రాష్ట్రాన్ని మార్చాలని చూస్తుంటే మరోవైపున పుట్టగొడుగుల్లా ఇలా రౌడీ షీటర్లు గంజాయి మత్తులో హల్చల్ చేస్తున్నటువంటి ఘటనలు అనేవి నిత్యకృత్యంగా మారాయి ఓల్డ్ సిటీ లాంటి ప్రాంతాల్లో. ప్రస్తుతం
రౌడీ షీటర్ నజీర్ కు సంబంధించి ఈ ఇన్సిడెంట్ తో స్థానికులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. ఎవరైతే అతని బారిన పడినటువంటి బాధితులు ఐఏఎస్ సదన్ పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడం జరిగిందో దీనికి సంబంధించి కూడా అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ లను ఆధారంగా చేసుకుని ప్రస్తుతం నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాగర్ కర్నూలు జిల్లా వంగూరులో దారుణం చోటు చేసుకుంది. భార్యను భర్త కొట్టి చంపాడు. కుటుంబ కలహాల కారణంగా భార్యపై భర్త దాడికి పాల్పడ్డాడు. భర్త హుస్సేన్ దెబ్బలకు భార్య పార్వతమ్మ తీవ్రంగా గాయపడింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పార్వతమ్మ మృతి చెందింది. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. ఒంగూరుకి ఇచ్చినాం సార్. ఒంగూరుకి ఇస్తే మా చెల్లె మా ఇరటోనిపల్లి మన పండుగ కనిపోతే తిరిగి దిక్కాల కొట్టి రోడ్డు మీద ఈడ్చింది సార్. 7 కాడికి ఈడ్చి పక్కల ఒకటి కొడితే మొత్తం లేవర్ రాకుండా ఇంటికి వచ్చి తీసుకుపోయి డాకానికి వచ్చి చూపించి జ్వరం మంచిగా మళ్ళీ రక్తం నోట్ల నుంచి ముక్కుల నుంచి పెట్టి వచ్చింది సార్. ఆడబిడ్డ ఇంటికాడ వెళ్ళిపోయి వేసింది. మళ్ళీ తోలుకొని నెమ్మడి ఇంటికి వచ్చే వరకు బలమైన పెట్టే వరకే పనమైంది సార్. 7 కాడికి తొక్కిచ్చి పెట్టింది సార్. 7 కాడికి మొత్తం మమ్మల్ని పోతే మమ్మల్ని కొడుతున్నాడు, మా నాయన పోతే నాయనని కొట్టిండు, అమ్మని కొట్టిండు. 18 ఏళ్ళ పిల్లాడు అమ్మని పిలుస్తలేడు, ఏది పట్టించుకుంటలేరు, మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుంది సార్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, దాంపత్య కలహాలు చివరికి ఓ ప్రాణాన్ని బలి తీసుకున్న ఘటన ఉప్పునుంత మండలం ఇరట్వాణి గ్రామంలో అయితే చోటు చేసుకుంది. ఈ ఘటనతో ఒకసారిగా స్థానికులంతా షాక్ గురైనట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే 30 ఏళ్ల పార్వతమ్మను వంగూరు గ్రామానికి హుస్సేన్ కు ఇచ్చి వివాహం చేశారు. అయితే పెళ్లైనప్పటి నుండి కూడా చిన్న చిన్న గొడవలు పెద్ద పెద్ద వివాదాలుగా మారినట్టుగా కూడా కుటుంబ సభ్యులు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. హుస్సేన్ తరచూ మద్యం మత్తులో భార్యపై దౌర్జన్యానికి పాల్పడేవాడని కూడా ఇటు కుటుంబ సభ్యులు చెప్పుకొస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే 3 రోజుల క్రితం మరోసారి భార్యాభర్తల మధ్య కూడా ఘర్షణ జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. ఆ సమయంలో హుస్సేన్ పార్వతమ్మపై విపరీతంగా దాడి చేసినట్టుగా కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. తీవ్ర గాయాలైన పార్వతమ్మను హుస్సేన్ ఒకసారిగా కూడా ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించాలంటూ ముందుగా చెప్పిన దాని తర్వాత వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి ఈ పార్వతమ్మను పంపించారు. అయితే ఇంటికి పంపించిన తర్వాత కూడా ఆరోగ్యం మెల్లమెల్లగా క్షీణించడంతో కుటుంబ సభ్యులు డిండిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. ముందుగా చికిత్స అందించిన తర్వాత తిరిగి ఇంటికి తీసుకుపోవడంతో నిన్న ఉదయం ఒకసారిగా అకస్మాత్తుగా రక్తపు వాంతులు కావడంతో కుటుంబ సభ్యులు తిరిగి అంబులెన్స్ సాయంతో అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టుగా కూడా తెలుస్తుంది. కానీ అప్పటికే పార్వతమ్మ ప్రాణాలు కోల్పోయినట్టుగా కూడా ఇటు కుటుంబ సభ్యులు డాక్టర్లు నిర్ధారించడంతో కుటుంబ సభ్యులు ఒక్కసారిగా ఆవేదన గురైనట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తానికైతే కూడా తమ కూతురు చనిపోవడం తర్వాత ఈ ఎవరైతే హుస్సేన్ వల్లనే చనిపోయిందంటూ కూడా వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటికైనా కూడా హుస్సేన్ ను కఠినంగా శిక్షించాలి, ఇటువంటి ఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి, కఠినంగా శిక్షించి తమపై హుస్సేన్ పై కేసులు నమోదు చేయాలంటూ కూడా పార్వతమ్మ బంధువులు ఒక్కసారిగా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మౌనిక. రైట్ సాగర్, థ్యాంక్ యూ.